వార్తల్లోకి తిరిగి స్వాగతం. స్థానిక కొత్తపేటలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో నేడు ఏలూరి ఆర్థో కేర్ హాస్పిటల్ను స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ట్రామా అండ్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కేసులకు అత్యాధునిక వైద్య పరికరాలతో సమర్థవంతమైన వైద్యం అందించే విధంగా యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్తో పాటుగా స్పైన్ సర్జరీలను కూడా నిర్వహిస్తామని అన్నారు. జిల్లా వాసులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఆర్థోపెడిక్ సర్జన్ అంటే నా స్పెషాలిటీ ఇది ఓన్లీ ఆర్థోపెడిక్ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ నా స్పెషాలిటీస్ వచ్చి ఐ విల్ బి డీలింగ్ విత్ ఎమర్జెన్సీ కేసెస్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేసెస్, అండ్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కేసెస్ అండ్ ఆర్థ్రోస్కోపీ కేసెస్, అండ్ మిగతా స్పైన్ సర్జరీస్ కూడా చేస్తాను. తప్పకుండా సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టే చేస్తానండి. ఇట్స్ మై ప్రామిస్. అనస్థీషియా చేశాను. దాని కేసెస్ అన్నింటికి నేను అనస్థీషియా ఇవ్వడానికి రెడీ టు ఆఫర్ సర్వీసెస్ అండ్ ట్రైన్ ఇన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్. ఇంకా వేరే అన్ని రకాల సర్జరీస్కి అనస్థీషియా ఇవ్వడానికి మేము ట్రైన్ అయి ఉన్నాము. మ్యాక్సిలోఫేషియల్, జనరల్ సర్జరీ, ఓబీజీ, ఇంకా ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇవన్నిట్లో we are trained to give anesthesia for all the ages of patients. భారత కమ్యూనిస్టు పార్టీ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పాటల ప్రచార సీడీని నేడు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో విడుదల చేశారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన పార్టీ ఈ 90 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందని ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అన్నారు. ఆవిర్భావ దశ నుండే బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలను ఎదురించి ప్రజలకు అండగా నిలిచిన ఘన చరిత్ర ఉన్నదని అన్నారు. కొత్తపేటలోని మలయలింగం భవన్లో జరిగిన సిడి విడుదల కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ప్రజా నాట్య మండలి జాతీయ నాయకులు సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షులు గని, జిల్లా అధ్యక్షుడు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గత పాలకులు అనుసరించిన విధానంగానే మోడీ ప్రభుత్వం కూడా ప్రజలను మభ్యపెడుతూ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాయని అన్నారు. ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని అన్నారు. 26వ తేదీకి భారతదేశంలో సిపిఐ పార్టీ ఆవిర్భవించబడి 90 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 90వ వార్షికోత్సవాలని పలు జీవన రంగాలలో ఉన్నటువంటి శ్రామికులు, కర్షకులు, నిరుపేదల నుండి మేధావుల దాకా, విద్యార్థి యువజనుల నుండి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న సాంకేతిక కార్మికుల వరకు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. ఈనాడు దేశ రాజకీయాలలో సిపిఐ ఒక కీలకమైనటువంటి వామపక్ష రాజకీయ పార్టీగా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక మౌలిక సమస్యలకి పరిష్కార మార్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సూచిస్తూ ఆ అంశాల సాధన కోసం పెద్ద ఎత్తున ప్రజల్ని వీధుల్లోకి, పోరాటాల్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒక మహోన్నతమైనటువంటి అనేక చారిత్రక పోరాటాలని నడిపినటువంటి సిపిఐ ఆవిర్భావ దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క
అకృత్యాలకి, దారుణమైనటువంటి నిర్బంధాలకి లాహోరు, కాన్పూరు, మేరట్ లాంటి కుట్ర కేసుల్ని ఎదుర్కొని వందలాది మంది అగ్రనాయకులు 10 సంవత్సరాల పాటు జైళ్లలో ఈ నెల 21, 22 తేదీలలో స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చే యువ తరంగను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. నేడు బ్రాడీపేటలోని SHO కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన వివరాలను వెల్లడించారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు 14 అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దానికి ఆడవాళ్ళని సమిధలు చేయాలి. మన ఊర్లోనేమో దాన్ని మీటర్ అంటారు. మీటర్ మీటర్ లాగా ఉరిగిద్దాన్ని అది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22 తేదీల్లో స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాల, జూనియర్ వృత్తి కళాశాలలో పెద్ద ఎత్తున చే యువతరం పేరుతో పోటీలు జరగబోతూ ఉన్నాయి. విద్యార్థుల్లో చదువుతో పాటు ఉన్నటువంటి సృజనాత్మక అంశాలని వెలికి తీయటం ఈ పోటీల యొక్క ముఖ్య లక్ష్యం. లిటరరీ ఈవెంట్స్, క్విజ్, అలాగే ఎలక్యూషన్ మొదలైనటువంటి అంశాలతో పాటు సంగీతం, నృత్యం మొదలైన అనేక అంశాలు 14 అంశాల్లో ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. ప్రొఫెషనల్ కాలేజీలైన బీటెక్, అలాగే ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలల పిల్లలు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నవ్యాంధ్ర వికలాంగుల ఆత్మీయ సమ్మేళనం. పెంచిన వేతనాల జీవోలను విడుదల చేయాలని కోరుతూ అంగన్వాడీల ఆందోళన. ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. DCC అధ్యక్షుడు మక్కెన. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.